హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్నది చిత్తూరు జిల్లా నగరి టౌన్లో దేశమ్మ అమ్మవారు అంటే చాలా ఫేమస్. ఈ దేశమ్మ అమ్మవారికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉన్నాయి అనేది దేశమ్మ అమ్మవారికి సంబంధించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ అమ్మవారు ఎంట్రన్స్ అయ్యే గుడి లోపలికి ఎంట్రన్స్ అయ్యే ఆర్చ్ లోపల నుంచి లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత ఇది పరిపాలనా ఆఫీసు, అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ఇది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అయితే ఉంది. ఈ టెంపుల్కి సంబంధించి ముఖ్యంగా వివాహ సంబంధాల కోసము, సంతానం కోసము, అలాగే కళ్ళకి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా, పొట్టకు సంబంధించి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇలాంటివన్నీ కూడా చాలా రకాల నమ్మకాలతోటి ఇక్కడికైతే భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారికి మాలలు వేసుకొని, మాలధారణ చేసుకొని, మాల దీక్ష చేసుకొని వచ్చే భక్తులు కూడా ఉంటారు. పూర్తి మాల 41 రోజు దీక్ష చేసేవాళ్ళు, లేదంటే అర్ధమాల 21 రోజు చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది అయితే ఇక్కడికి వచ్చి వారి మొక్కులను అయితే తీర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం, మంగళవారం రోజు అయితే మాత్రం ఇక్కడ ఒక తిరణాల లాగా అయితే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ దేశమ్మ అమ్మవారికి సంబంధించి కోడి, మేక, గొర్రెలు లాంటివి బలి ఇచ్చే విధానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాన్ వెజ్కి సంబంధించి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వెజ్కి సంబంధించిన వారు, నాన్ వెజ్ని ఇష్టపడని వారు ఇలాంటి గుళ్ళకైతే తక్కువగానే వస్తుంటారు. ఇట్లా మొక్కులు తీర్చుకునే విధానంలో చాలామంది ఆదివారం రోజు ఒక తిరణాలలోగా అయితే ఉంటుందంట. ప్రతి ఆదివారము ఒక తిరణాల మాదిరిగా ఉంటుంది. గుడి చుట్టుపక్కల పరిసరాలు చాలా వరకు రీమోడల్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. కన్స్ట్రక్షన్ వర్క్, రీమోడల్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. గుడి వెనక వైపు అయితే మనకైతే పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది కదా, ఇది నాగలింగ పుష్పము. ఎక్కువగా నాగలింగ చెట్టు అంటారు, లేదా లింగమయ్య చెట్టు అంటారు. ఇది శివునికి బాగా ఇష్టమైన చెట్టు. శివునికి రూపంలోనే ఆ పువ్వు కూడా అలాగే ఉంటుంది. పక్కన ఇంకొక ముదురు పెద్ద చెట్టు అయితే ఉంది. ఇది కొంచెం లేత చెట్టుగా ఉంది. దీనికి కొంచెం పూలు తక్కువగా కనిపిస్తున్నాయి, పైన ఎత్తుగా ఉన్నాయి, కనిపించట్లేదు కెమెరా చూపించడానికి. ఇలా గుడి చుట్టుపక్కల పరిసరాలు నేను వెనక వైపు ఉండి వీడియో కెమెరా చూపిస్తున్నాను. ఎండ టైంలో భక్తులు తిరిగినా కూడా, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా వాళ్ళకి కాళ్ళు కాలకుండా చలువు పందిళ్ళు అయితే వేశారు, పైన పందిళ్ళు అయితే ఏర్పాటు చేశారు. ఈ విధానం చాలా చక్కగా ఉంది. ప్రధానంగా ప్రతి దేవాలయానికి వినాయక స్వామి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే శివపార్వతులు అనేవాళ్ళు ముఖ్యులు కాబట్టి వీళ్ళకి సంబంధించిన చిన్న చిన్న మండపాలు అయితే ఏర్పాటు చేశారు. వినాయక మండపము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మండపము, అలాగే నాగలింగ ప్రతిష్ఠ కూడా అయితే ఉంది. ఎవరైనా సరే నాగప్రతిష్టకు సంబంధించి, రాహుకేతువులకు సంబంధించి ఎవరైనా పూజలు చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఇలా ఈ సంతానం గురించి కావచ్చు, వివాహ సంబంధాల గురించి కావచ్చు, ఇలా మొక్కుకున్న వాళ్ళు ఈ చెట్లకైతే వివిధ రకాల ఊయల రూపంలో, గాజుల రూపంలో, పసుపు కుంకుమ ముడుపుల రూపంలో బోల్డన్ని అయితే కట్టి ఉన్నాయి. చాలా వరకు కూడా ఇది లింగమయ్య చెట్టు కాబట్టి ఈ లింగమయ్య చెట్టు చుట్టూ కూడా నేను ఎలా ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. లింగమయ్య పువ్వుకు సంబంధించి ముఖ్యంగా ఈ లింగమయ్య చెట్టుని నాగలింగ పుష్పం అని ఎందుకు అన్నారు అని నేను ముఖ్యంగా ఆ పువ్వును కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. శివుని లింగము ఎలా ఉంటుందో, పువ్వు మధ్యలో లింగాకారము, పైన పాము పడగలాగా, పాము రక్షణగా ఉన్నట్టు చాలా బాగా అయితే ఉంటుంది. అదే చూపిస్తున్నాను వీడియోలో. చాలా పువ్వు కూడా ముట్టుకోవటానికి చాలా మృదువుగా, స్మూత్గా అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ స్మెల్ కూడా చాలా అద్భుతమైన స్మెల్ అయితే వస్తుంది. మొగలి పువ్వులు, మొగలి రేకుల దగ్గర ఎట్లాంటి స్మెల్ అయితే వస్తుందో అలాంటి స్మెల్ ఎక్కువగా అయితే వస్తుంది. అంత గుబాళింపు అయితే ఉంది, అంత ఘాటు వాసన అయితే వస్తుంది. ముఖ్యంగా ఇలాంటివి చాలా అరుదుగా అయితే ఉంటాయి. ముఖ్యంగా దేవాలయాల్లోనూ, అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి చెట్లు అయితే దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి సంబంధించి దర్శనం లోపల అమ్మవారిని వీడియో తీయొద్దన్నారు, చుట్టుపక్కల పరిసరాలు మాత్రమే తీసుకోమన్నారు. ఇది ఈ బాటిల్లో నీళ్ళైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇది అమ్మవారికి ప్రతిరోజు జరిగే అభిషేకం నుంచి తీసిన తీర్థ జలము, అభిషేక జలము. ఈ అభిషేక జలము కళ్ళల్లో పోయటం లాంటివి నేరుగా ఎవరికైనా దర్శనానికి వెళ్ళినప్పుడు కళ్ళకి సమస్యలు ఉన్నా కళ్ళల్లో పోయటం లాంటివి చేస్తున్నారు. పూజారి గారే డైరెక్ట్గా చేస్తున్నారు. ఇలాంటి అద్భుతాలు ఇవి కళ్ళల్లో పోయించుకోవటము, అలాగే
డైరెక్ట్గా తాగటం కూడా మంచిదేనంట. ఇక్కడ టెంపుల్కి సంబంధించి రీమోడల్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే బండ పరుపు విధానం కూడా చాలా వరకు జరుగుతుంది. టెంపుల్కి సంబంధించి విధి విధానాలు కూడా రీమోడల్ జరుగుతుంది కాబట్టి కొంత నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. చుట్టూ కూడా ఎండ తగలకుండా చలువు పందిళ్ళు అయితే బాగా ఏర్పాటు చేశారు. ఈ విధానం చాలా బాగుంది. ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి ఆదివారం రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి అమ్మవారికి అభిషేకించిన తీర్థజలం అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఇలా బాటిళ్ళు 1/2 లీటర్ బాటిల్ 20 రూపాయల చొప్పున అయితే అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ బయట గుడి బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల దుకాణాలు కావచ్చు, అవసరమైన వసతులు కావచ్చు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అమ్మవారి గుడి ప్రాంగణంలోనే వాటర్ ప్లాంట్ కూడా ఉంది. మనకు కనిపిస్తుంది ఇది వాటర్ ప్లాంట్. బబుల్ తోటి వాటర్ కూడా తీసుకెళ్తున్నారు, మనం క్లియర్గా చూడవచ్చు. చుట్టుపక్కల పరిసరాలు కూడా ఆదివారం రోజు చాలా నిండుగా భక్తుజనంతో ఫుల్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎండ తగలకుండా విశ్రాంతి అయితే తీసుకోవచ్చు. చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా మొక్కు ఉన్నవారు కోడి మేక, గొర్రె మేక, పొటేలు లాంటివి మొక్కులు ఇచ్చేవాళ్ళు ఇక్కడైతే మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా రేకులతోటి షెడ్ ఏర్పాటు చేశారు. తర్వాత పొంగళ్ళు పొంగించుకోవడానికి, వంట చేసుకోవడానికి ప్రత్యేకంగా వంటశాల అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ పొంగలిశాల ఇది. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇసుక, కంకర, ఐరన్ లాంటి మెటీరియల్ అంతా కనిపిస్తుంది. పక్కన నాగప్రతిష్ఠకు సంబంధించి పక్కన షెడ్ అయితే కనిపిస్తుంది. మనం ఆర్చి నుంచి లోపలికి వచ్చాము, ఆర్చి నుంచి బయటకు వెళ్తున్నాము. వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.